టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కొద్ది రోజులుగా పేలవమైన ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడు. విరాట్ విశ్వరూపం వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీలోనైనా చూడగలమా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ టోర్నీ ప్రారంభం కానుంది. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే ఫార్మాట్లో జరగనుంది. భారత్ తన తొలి మ్యాచ్ను పాకిస్తాన్తో దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23న ఆడనుంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ గురించి పాక్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్లోకి రావాలంటే పాక్పై మెల్బోర్న్ ఇన్నింగ్స్ను గుర్తు చేస్తే సరిపోతుందని షోయబ్ అఖ్తర్ కామెంట్ చేశాడు. అదే అతడికి మేలుకొలుపు అవుతుందని తెలిపాడు. టీ20 ప్రపంచ కప్ 2022 టోర్నీలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 159 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఓపెనర్లు రోహిత్ 4 పరుగులు, కేఎల్ రాహుల్ 4 పరుగులే చేసి విఫలమైనప్పటికీ వన్డౌన్లో వచ్చిన విరాట్ కోహ్లీ మాత్రం 82 పరుగులు చేసి ఆఖరి బంతి వరకు క్రీజులో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా కూడా 40 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓవైపు వికెట్లు పడినా పాక్ బౌలర్లకు కోహ్లీ కొరకరాని కొయ్యలా మారాడు. పాక్ బౌలర్లు రాణించడంతో భారత ఛేదన కష్టంగా మారింది. కానీ విరాట్ మాత్రం పట్టువదలలేదు. భారత్ కూడా సరిగ్గా 20 ఓవర్లలో 160 పరుగులు చేసి విజయం సాధించింది. టీ20 ప్రపంచ కప్ 2022 ఎడిషన్లో చివరి బంతి వరకు క్రీజులో ఉండి పాక్పై భారత్ను గెలిపించాడు కోహ్లీ. విరాట్ కోహ్లీలోని బ్యాటర్ను నిద్రలేపాలంటే పెద్దగా కష్టపడనక్కర్లేదు. పాకిస్తాన్తో మెల్బోర్న్ వేదికగా ఆడిన మ్యాచ్ను గుర్తు చేస్తే చాలు, అతడు ఆ మ్యాచ్లో చెలరేగిపోయాడు. చివరి వరకు ఉండి టీమిండియాను గెలిపించాడని అఖ్తర్ గుర్తు చేశాడు.